మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వచనం 38వ వచనం ఒకసారి చదువు. ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు నేను చూస్తూ ఉన్నా ఏంటంటే వేడి ఎక్కువ ఉంది ఇక్కడ. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటున్నా, అగడి ఎక్కువ ఉంటుంది మన సంఘంలో, వేడి ఎక్కువ ఉంటుంది. ఈ లైట్స్ వల్ల ఇంకా నాకు ఇంకెక్కువ వేడి అవుతుంది. ఇంకొందరు ఫాస్టింగ్ ఉండి వచ్చిర్రు మీరందరూ. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇదంతా ఎందుకంటే మనకు ఒక భక్తి ఉంది దేవుని మీద. ఏముంది? ఒక భక్తి ఉంది కాబట్టి మనం ఇదంతా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మామూలుగా వచ్చి ఇట్లా వేడిలో కూసామంటే కూసం, ఇట్లా అగడిలో కూసామంటే ఆ మనసు రాదు. కానీ వచ్చినాము అంటే మనం దేవుని సన్నిధికి అట్లా వచ్చినామంటే ఒక భక్తి ఉందని. లోకంలో భక్తి, మనుషులకు ఎప్పుడైతే భక్తి ఉంటుందో వాళ్ళు ఎంతగానమన్నా చేస్తారు. అది ఒక ప్రేమ, ఒక టైప్ ఆఫ్ ప్రేమ అది దేవుని మీద. మనం లోకస్తులను కూడా చూస్తూ ఉంటాం. అంటే లోకంలో మనం చూస్తూ ఉంటాం, కొన్ని దేశాలల్లో, కొన్ని మతాలల్లో కొన్ని చూస్తాం. ఏంటంటే వాళ్ళ దేవుళ్ళు వాళ్ళు నమ్ముకునే ఆ దేవుళ్ళు వాళ్ళు ఏడుంటారు అంటే ఎన్నో ఒక కొండలలో, ఎన్నో ఒక గుట్టలలోనో, ఎన్నో ఒక చెట్లలోనో, ఎన్నో ఒక మమ్మీ నేను మొన్న అదే మాట్లాడుకుంటున్నాము. ఏంటంటే వాళ్ళు ఎక్కడనో ఒక దగ్గర ఉంటారు. అంటే వాళ్ళు కొన్ని ప్లేసెస్లలో తెలుసు మనకి, అంటే ఎన్నో ఒక దగ్గర ఆ కొండలలోనో ఆ గుట్టలలో ఉన్నారు అని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గుట్టలల్లో, ఆ లోయలల్లో, ఆ పర్వతాలల్లో ఎక్కుకుంటా దిగుకుంటా ఆ దేవుని నామాన్ని స్మరించుకుంటా వెళ్తూ ఉంటారు. మనకందరికి తెలిసి ఇక్కడ చాలా మంది కూడా చేసే ఉంటారు అట్లాంటిది. ఏమంటారు, అట్లా వెళ్ళే ఉంటారు. లేదా ఎంత దూరం ఉన్నా కానీ వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళు అలసిపోయినా కానీ ఒక దగ్గర కూర్చుంటారు, మళ్ళీ ఆ దేవుని ధ్యానించుకుంటారు, పాటలు పాడుకుంటారు, వెళ్తూ ఉంటారు. అట్లనే పాత నిబంధనలో కూడా ఏమయ్యేదంటే ఇజ్రాయెల్ మొత్తము యెరూషలేం దగ్గరకు వచ్చేది, మందిరం దగ్గరకు వచ్చేది. ఇజ్రాయెల్ ఎక్కడ మూలకున్నా కానీ మనుషులు యెరూషలేం వరకు కొన్ని రోజులు ప్రయాణించుకుంటూ వచ్చేదంట. 3 పండుగలు అవుతుండే. మనకు కూడా ఇప్పుడు 3 పండుగలు ఉన్నాయి. ఏమేమి పండుగలు? క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. అట్లనే పాత నిబంధనలో కూడా 3 పెద్ద పండుగ, మొత్తానికి 7 పండుగలు ఉంటాయి, కానీ 3 పండుగలు పెద్దవి. ఆ 3 పండుగలకి ఇజ్రాయెల్ ఎక్కడున్నా కానీ వాళ్ళు యెరూషలేంకి ఖచ్చితంగా రావాలి ప్రతి ఒక్కరు. అట్లయితే ఈ జర్నీలా ఆ కొండలు ఎక్కుకుంటా, ఆ గుట్టలు ఎక్కుకుంటా, ఆ లోయలల్లా కష్టపడుకుంటా వాళ్ళు పాటలు పాడుకుంటా వస్తూ ఉంటారు. దేవుని స్తుతించు ఎల్లప్పుడు యేసుని స్తుతించుడి అని పాటలు పాడుకుంటూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ యెరూషలేం మందిరం దగ్గరికి వచ్చేదంట. అదొక భక్తి. కాళ్ళకు ముళ్ళులు గుచ్చుకున్నా కానీ యేసుని స్తుతించుడి ఎల్లప్పుడు అందరు చుట్టూ ఉన్న కూడా అందరు కలిసి కట్టుకొని వచ్చేది. అందరు పాటలు పాడుకుంటూ వచ్చేదంట. ఆ మార్గం మొత్తం పాటలు పాడుకుంటూ వచ్చేదంట. వాళ్ళకి పైన ఎండ కొడుతుండేదంట, కింద కాళ్ళు కాలేదంట, దాహం అయ్యేదంట, ఆకలి అయ్యేదంట. ఉన్న వాటిని సరిపెట్టుకుంటా ఆ భక్తితోని యెరూషలేం మందిరం వరకు వచ్చేదంట. ఈ గుడ్ ఫ్రైడే రోజు మీరు కూడా, మీ లోపల కూడా నాకు ఆ భక్తి కనపడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఎండ, మనకి రేకులున్నా కానీ ఎండ వేడి తాకుతుందా లేదా? చెమటలు వస్తూ ఉన్నాయి. నాకు కొంతసేపు అయితే మొత్తం స్నానం చేస్తే చెమటలల్లో. ఈ చెమటలు, ఈ వీటిలలో కూడా మనం ఇక్కడ ఉన్నాము అంటే మనకి ఏముంది? ఒక భక్తి ఉంది. యేసు ప్రభు కూడా మనల్ని అంతగానే ప్రేమించింది కాబట్టి గుడ్ ఫ్రైడే రోజు ఆయన ఏం చేసిందంటే ఎండల సిలువ మోసుకుంటూ ఆ గొల్గొతా పర్వతం అంతా ఎక్కిండట. ఆయనను కొట్టిర్రు, అప్పుడు వరకు వీపు మీద కొట్టిర్రు, ఆయనను ముఖం మీద ఉంచిర్రు, గుద్దిర్రు. ఇవన్నీ చేసినా కానీ యేసుప్రభు ఏం చేసిండంటే మనల్ని ప్రేమించిండు కాబట్టి ఆయన సిలువని మోసుకొని ఆయన ఏం చేసిండంటే కొండంత ఎక్కిండట. కింద పడిపోయినాడు. ఆ సిలువ చాలా బరువు ఉంటుందంట. ఆ సిల్వ మోసుకుంటా, కింద వాడుకుంటా, లేసుకుంటా, ఆ సిల్వ మోసుకుంటా గొల్గొతా పర్వతం మొత్తం ఎక్కిండు, ఆ కల్వరి పర్వతం మొత్తం ఎక్కిండు. ఎందుకంటే మనల్ని ఆయనను ప్రేమించిండు కాబట్టి. ఇంకో అర్ధగంట మనం ఈ అగడ్లోనే ఉందామా? కొంచెంసేపు మంచిగిందామా? వాక్యం భక్తితో నిందామా? మాకు చిన్నప్పుడు ఒక వాక్యం కాగానే చిన్నప్పుడు సండే స్కూల్లో ఒక పాట ఉండేది, చేతులు కట్టుకుందాము ఉందాము భక్తితో కూర్చుందాం యేసునే సన్నింప. మీరేం చేయాలి? ఇప్పుడు చేతులు కట్టుకొని మాట్లాడకండి, భక్తితోని కూర్చొని ఎవరిని సన్నిధించాలి? యేసు ప్రభుని. అలాగే నేను కూడా ఫాస్ట్గా వెళ్తాను వాక్యము. అలా అయితే ఈ సంవత్సరం ఏంటంటే కృపా సంవత్సరం. మనం అందరం తెలిసిందంటే కృపా సంవత్సరం. ఏం సంవత్సరం? అందరూ ఒకసారి చెప్పండి, యాక్టివ్ ఉండలేరా? ఏం సంవత్సరం? కృపా సంవత్సరం. అట్లయితే కృప గురించి వాక్యాలు చెప్పినప్పుడు అందరు ఏమనుకుంటున్నారు అంటే కృప అనేది అరే పాపాలు చేయమని చెప్తుండా, బ్రదర్ ఏంది క్రియలు పట్టించుకోవద్దు అని చెప్తాడు. అంటే పాపాలు నేను పాపం చేయమని చెప్తలేను. యేసు ప్రభు ఎందుకు వచ్చిండంటే పాపంని నశింపజేయడానికే వచ్చిండు, పాపంని మనకు దూరం చేయడానికే వచ్చిండు. మనమందరం కూడా ఇక్కడ పాస్టర్లు కానీ మనందరం కూడా ఎందుకున్నామంటే పాపంని మన నుంచి దూరం చేయడానికే. ఈ కృప ఒకటే పాపం నుంచి దూరం చేస్తుంది. ఈ కృప అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నట్టు.
ఈ కృప అనేది మామూలు టాపిక్ కాదు. అందరూ ఏమనుకుంటారు అంటే క్రియలు అనేది ఇంపార్టెంట్, క్రియలు చేయాలి, నువ్వు ఇట్లా బతకాలి, నువ్వు ఇట్లా రావాలి, సండే ఖచ్చితంగా రావాలి, నువ్వు దాన ధర్మాలు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, నీ క్రియలు ఇంపార్టెంట్ అని చెప్పి క్రియల మీద ఎక్కువ ఆధారపడతా ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే క్రియల కంటే కృప ఇంపార్టెంట్ అంట. ఏం ఇంపార్టెంట్? కృప ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు ఏం చేసిండంటే ఆదంని చేయకముందు ఒక ఏదోని తోటని చేసిండు. ఏం చేసిండు? ఏదైనా తోటని తయారు చేసి, అంటే మొత్తం చెట్లు అవన్నీ తయారు చేసి, కొండలు, ఫ్రూట్స్ అవన్నీ తయారు చేసి ఏదైనా తోటలా అప్పుడు ఆదాంని పెట్టిండు. ఆదాంని ఏం చేసిండు? తోటంతా తయారు చేసినాక ఏం చేసిండు? ఆదాంని అక్కడ పెట్టిండు. ఫస్ట్ దేవుడు ఆదాముడు లోపలికి వెళ్ళి గడ్డపార తీసుకొని మొత్తం అదంతా తవ్వు, నాగలు తీసుకొని మొత్తం అదంతా తవ్వి విత్తనాలు అయ్యి ఫలాలు చెట్లు పండించు, ఫలాలు తిను అనలేదు ఆదంతో దేవుడు ఏమన్నాడంటే, ఓ ఆదమా, నీ కోసం ఆల్రెడీ ఒక తోట రెడీగా ఉంది, ఆల్రెడీ అందులో ఫ్రూట్స్ రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ అందులో ఆహారం రెడీగా ఉంది, ఆల్రెడీ నీకు కావాల్సిందంతా నేను సమృద్ధిగా ఇచ్చేసిన, ఆల్రెడీ ఏదైనా తోట మొత్తం సమృద్ధితోనుంది, నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే ఎంజాయ్ చేయన్నాడు. ఏమన్నాడు? ఆ తోటని నేను ఎంత అద్భుతంగా చేసినో నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే ఆ పండ్లు తిను, మృగాలతో మాట్లాడు, ఆ పక్షులతో మాట్లాడు, నాతో మాట్లాడు, ఆ చెట్లలో తిరుగు, నేను చేసిన ఆ సృష్టి ఎట్లుందో చూడు ఆదాము అని చెప్పి దేవుడు ఏం చేసిండంటే ఆదాంకి మొత్తము ఏదైనా తోటని ఆల్రెడీ ఫ్రీగా ఇచ్చేసిండంట. ఎట్లా ఇచ్చేసిండు? ఫ్రీగా ఇచ్చేసిండంట. తోట మొత్తం నీదే, అంత కష్టపడ్డదంతా దేవుడు, కానీ ఎవరు కప్పైపోయిండు? ఆదామా నువ్వే దీనికి అధికారివి, నువ్వే దీనికి ఇప్పుడు యజమానునివి అని చెప్పి నువ్వు మొత్తం ఏం పండించకు, కానీ ఆల్రెడీ అదంతా పంటంతా నేను స్థిరపాటు చేసిన, నువ్వు వెళ్ళి ఆ పండ్లు తిను, మంచిగా హ్యాపీగా బతుకు, ఎంజాయ్ చేయి ఆదాము అని చెప్పి అన్నాడు. అదే చూపెడుతుంది ఏంటంటే కృప అంటారు దాన్ని. హల్లెలూయా. ఆ తోట ఏదైనా తోట అంటారు, కానీ నాకు తెలిసి ఆ తోట పేరు కృపా తోట అని పెట్టచ్చు. కృప అంటే ఏంటంటే నువ్వేం చేయని అవసరం లేదు, దేవుడే నీకు అన్నీ సమకూరుస్తాడని. కృప అంటే ఏంటంటే నీ క్రియలు ఏమీ అవసరం లేదు దేవునికి. కృప అంటే ఏంటంటే నీ క్రియలు ఏమి కూడా అవసరం లేదు, దేవుడు ఆల్రెడీ ఆదాంకి ఎట్లయితే ఇచ్చిండో అట్లనే మనకన్నీ ఇవ్వడమే కృప అంటారు. అట్లయితే ఈ కృప ఉన్నప్పుడు ఆదాం ఏం చేసిందంటే ఆదాంకి ఒకటే ఒక కండిషన్ పెట్టింది, ఏంటంటే ఈ పండు తినొద్దు, నువ్వు ఈ మంచి చెడులు జ్ఞానం ఇచ్చు, ఆ ఫలము తినొద్దు అని చెప్పి ఆదాంకి చెప్పినప్పుడు ఆదాం ఏం చేస్తాడంటే ఆ పండునే తింటాడు. తిన్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆదాంని ఎలగొట్టేస్తాడు. ఎందుకంటే కృప పొందుకోవాలంటే మనిషి లోపల పాపం ఉండొద్దు. ఈ కృప లోపల మనం ఉండాలంటే మనిషి లోపల పాపం ఉండదు. ఈ కృప పొందుకోవాలంటే మనిషి లోపల పాపం ఉండదు. కాబట్టి ఆదాం ఆ పండు తినగానే మనిషి లోపలికి పాపం వచ్చింది, ఆదాం లోపలికి పాపం వచ్చింది. దేవుడు ఏం చేస్తాడంటే ఆదికాండంలో మనం చూస్తే అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కేరూబులను జీవవృక్షమునకు పోవు మార్గంను కాస్టకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టను. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేసిందంటే ఈ కృపా తోటకి ఇక ఆదాం అర్హుడు కాదు. ఈ కృప ఉన్నప్పుడు ఏమవుతుందంటే కృప ఉన్నప్పుడే దేవుడు వచ్చి మాట్లాడతాడు. ఈ ఏదైనా తోట ఉన్నప్పుడే దేవుడు వచ్చి ఆదాంతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని మాటలు వినాలంటే ఆదాము ఈ కృపా తోటలో ఉండాలి. కానీ దేవుడు ఏం చేసిందంటే ఇప్పుడు పాపం వచ్చింది కాబట్టి ఆదాంని ఎలగొట్టేసిండు. ఓ ఆదామా, ఇక నీకు కృప పొందే అర్హత లేదు, ఈ కృప నీకు అర్హత లేదు, కాబట్టి నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పి ఆ కృప తోట నుంచి ఏం చేసిందంటే ఏదైనా తోట నుంచి తూర్పు దిక్కున ఇంకా మళ్ళీ ఆదాం మళ్ళొస్తాడేమో ఇళ్ళకి. ఎందుకంటే కృపలో ఉన్నప్పుడు పాపం ఉందనుకో మనిషి చనిపోతాడు. ఈ ఏదైనా తోటలు ఉన్నప్పుడు ఎందుకంటే దేవుడు అక్కడ దిగుతాడు కాబట్టి. అలాగే ఈ ఏదైనా తోటలో మళ్ళీ దేవుడు వచ్చినప్పుడు మనిషి ఏదైనా తోటలో ఉంటే మనిషి చనిపోతాడు కాబట్టి ఈ వృక్షమునకు పోవు మార్గంను కాస్టకు ఇటు అటు తిరుగుచిన ఖడ్గజ్వాలను నిలబెట్టను. అట్లయితే ఈ ఏదైనా తోటకి ఎంట్రీలో ఏం పెట్టిండంటే దేవుడు 2 కేరూబులను పెట్టిండు. అవి ఒక టైప్ ఆఫ్ దేవదూతలు. 2 కేరూబులు, ఆ పిక్చర్ కూడా మనకు పెట్టిన, ఇగో ఇట్లా ఇది ఈ చెట్టు అనుకోండి, ఈ చెట్టు తిన్నాడు, ఈ చెట్టు జీవవృక్ష ఫలము. దేవుడు ఈ చెట్టును తినమంటే ఆదాము ఈ చెట్టు తిన్నాడు. తిన్నప్పుడు దేవుడు ఏం చేసిండంటే ఆదాం ఎలగొట్టేసి 2 కేరూబులను పెట్టిండు. ఈ కేరూబులు ఏం చేస్తాయి అంటే ఎవరన్నా పాపి ఇళ్ళకి వెళ్ళాలని చూసిండనుకో ఆ కేరూబులు ఈ ఖడ్గం ఉందా, ఈ ఖడ్గంతో వాడిని నరికేస్తాయి. ఇదంతా కృపాతోట, ఇదంతా ఏదైనా తోట. ఈ తోటకు వెళ్ళకుండా ఎవరు కాపాడుతురు అంటే ఈ కేరూబులు కాపాడుతురు. ఎందుకు అంటే ఆ కేరూబులు పాపమున్నోడు లోపలికి వచ్చిందనుకో, ఆదాం పాపం ఉంది కదా, ఇప్పుడు పాపమున్న ఆదాం లోపలికి వస్తుందనుకో ఆ కత్తి తీసుకొని నరికేస్తాయి. మనకు కూడా ఇప్పుడు బ్యాంకులల్లో చూస్తే ఇట్లాంటివే ఉన్నాయి. 2 సీసీ కెమెరాలు ఉంటాయి, లేజర్ లైటింగ్ ఉంటుంది తెలుసా. బ్యాంకులల్లో సీసీ కెమెరాలు ఉంటాయి, చూస్తూ ఉంటాయి అవి ఓడని దొంగ వెళ్ళిననుకో, కోహినూర్ డైమండ్ని ముట్టుకోవడానికి వెళ్ళిననుకో లేజర్ లైటింగ్స్ ఉంటాయంట.
ఆ లేజర్ తాకిందనుకో, కొన్ని లేజర్లు అది తాకిందనుకో చేతులు ఇట్లా ఇట్లా వెళ్ళిపోయిందనుకో చేతులు ఇరిగిపోతుంది అట్లనే. అంత పవర్ఫుల్, ఇది కూడా అంత పవర్ఫుల్ ఈ కత్తి. అంటే ఆదం మళ్ళీ ఇళ్ళకి వెళ్ళాలని అనుకుంటాడా? ఇవి చూస్తూనే భయం అవుతుంది. వీడి వరకు వస్తాడు కానీ ఆ చెట్టుని చూస్తాడు, ఆ చెట్టు తిందాం అనుకుంటా అనుకో, ఈ 2 కేరుబులు ఈ కత్తి ఎదురుగానే ఉంది. ఆదములు ఈ కృప తోటలు ఉన్నప్పుడు, ఈ ఏదెన్ తోటలు ఉన్నప్పుడు దేవునితో రోజు మాట్లాడేది, దేవునితో రోజు క్లోజ్గా ఉండేది. కానీ పాపం వచ్చింది. పాపం వచ్చినాక ఏమైందంటే ఈ కేరుబులు ఏం చేస్తున్నాయంటే పరిశుద్ధం, ఈ కేరుబులు అంట దేవుని పరిశుద్ధతను కాపాడుతూ ఉంటాయంట. అంటే పాపులు ఎవ్వరు దేవుని దగ్గరకు రాకుండా ఈ కేరుబులు ఉంటాయంట. ఈ కేరుబులు ఒక టైప్ ఆఫ్ దేవదూతలు. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి పాపం ఏది రాకుండా వాళ్ళు కాపాడుతూ ఉంటారు. పాపం ఏదన్నా వచ్చిందనుకో, దేవుని దగ్గరకు వస్తుందనుకో నరికేస్తారు. వీళ్ళు ఎప్పుడు దేవునికి దగ్గరనే ఉంటారంట కేరుబులు. అందుకోసం ఈ కేరుబులని జీవవృక్ష ఫలం దగ్గర పెట్టిండు. అట్లయితే ఈ మనుషులకి కృప అనేది లేకుండా అయిపోయింది. ఇక కృప అనేది దొరుకుతలేదు. ఎందుకంటే ఆదం ఆ కృపతోట నుంచి బయటకు వచ్చేసిండు. దేవునితో మాటలు దొరుకుతలేవు, ఇవన్నీ దొరుకుతలేవు. కాబట్టి దేవుడు ఏం చేసిండంటే మళ్ళీ ఒక గుడారంని స్థిరపరిచిండంట. ఆ గుడారం గురించి మనకి హెబ్రీలకు రాసిన పత్రికలు 9వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఏలగన కదా మొదట ఒక గుడారం ఏర్పరచబడను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. హల్లెలూయా. గుడారము మూడు థింగ్స్, అంటే 3 ప్లేసెస్ ఉంటాయి మొత్తం దేవుని టెంపుల్లో. ఒకటి ఏంటంటే ఆవరణము, అంటే బయట, ఇప్పుడు మనకి ఎట్లయితే బయట ఉందో అట్లా బయట ఆవరణం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పరిశుద్ధ స్థలం ఉంటుంది. 3 ఉంటాయి. ఒకటి ఆవరణము, లోపలికి వచ్చే వరకు పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఇంట్లో ఏమేమి ఉంటాయి అంటే దీపస్తంభం ఉంటుంది, సన్నిధి బల్ల రొట్టెలు ఉంటాయి. ఇంట్లో యాజకులు సంవత్సరం అంతా ఇలా పనిచేస్తూనే ఉంటారు. ఇంకో రూమ్ ఉంటుంది. ఏం రూమ్ అంటే, ఇప్పుడు దీని అవతల ఒక రూమ్ ఉందా మనకి? ఎవరికైనా కనపడుతుంది ఆ రూము? అందులో ఏముందో తెలుస్తుందా మీకు? అట్లా ఒక రూమ్ ఉందంట. మొత్తం 3, ఒకటి ఆవరణము, ఒకటి పరిశుద్ధ స్థలము, ఇంకోటి అతి పరిశుద్ధ స్థలము. ఆ అతి పరిశుద్ధ స్థలంకి ఎవ్వరు కూడా వెళ్ళరు. ఇట్లనే ఒక తెరాడ్డం ఉంటుంది. ఇప్పుడు మనకి ఎట్లయితే తెరాడ్డం ఉందో ఇట్లనే ఒక తెరాడ్డం ఉంటుంది. మనం అదే చూస్తున్నాం. 9వ అధ్యాయంలో అదే రాసి ఉంటుంది. ఇట్లా మనం చూస్తే ఇదంతా బంగారం. ఒకటి ఇదంతా బంగారం అంటే ఇదంతా బంగారంతో ఉంటుంది. ఎక్కడ చూసినా బంగారం, నీకు బంగారం తప్ప ఇంకేం కనపడదు. ఇది దేవుని మందిరం, సొలొమోన్ కట్టించిన మందిరం. ఇదిగో ఈ ధూప వేదిక, అంటే ఇట్లా మనం దేవునికి ఈడ ఈ తెర దగ్గర ధూపం వేస్తూ ఉంటారు. అట్లయితే ఇవన్నీ దీపస్తంభములు, ఇది సన్నిధి రొట్టె బల్లలు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడికంట ప్రతిరోజు వస్తూనే ఉంటారంట యాజకులు. ప్రతిరోజు వచ్చి ఇక్కడ పని చేస్తూనే ఉంటారు. ఈ దీపస్తంభములు వెలిగిస్తూనే ఉంటారు, ఈ దీపవేదిక వేస్తూ ఉంటారు, సన్నిధి బల్ల రొట్టెలు వారానికి ఒకసారి మారుస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ప్రతిరోజు పని చేస్తూనే ఉంటారు ఇక్కడ. కానీ దీని వెనకాల ఒకటి ఉందా? ఇది ఏమైనా కనపడుతుందా దీని వెనకాల ఏముందో ఎవ్వరికి తెలియదంట. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఈడి వరకు వస్తారు అందరు యాజకులు, కానీ ఇక్కడి నుంచి లోపల ఏముందో ఎవ్వరికి తెలియదు. కాబట్టి ఇక్కడనే వచ్చి పని చేసుకుంటూ వెళ్ళిపోయేది. కానీ దాని లోపల ఏముంటుందో ఇగో ఇక్కడ చూడండి. ఇక్కడ మనం చూస్తే ఇగో ఇది మొత్తం దేవుని గుడారం, ఇది మందిరం. ఇదేంటంటే పరిశుద్ధ స్థలము, ఇది అతి పరిశుద్ధ స్థలము. దీనికి మధ్యలో తెర ఒకటి అడ్డం ఉంటుంది. అలా అయితే ఈడి వరకు మనుషుల యాజకులందరూ వస్తారు, వచ్చి రోజు పనిచేసి వెళ్తారు. కానీ ఇది మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. ఇక్కడ పని అయితేనే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం నిశ్శబ్దం ఉంటుంది. ఏ మనుషుడు అన్నట్టు రాడు. ఇక్కడ సౌండ్స్ వస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ సౌండ్సే రావు. నిశ్శబ్దంగా ఉంటుంది. ఇంకా వీడియో ప్లే చేయి. ఇది ఆ మందిరం. ఈరోజు మీకు తెలియని వాళ్ళు ఉంటే ఇగో ఇట్లుంటుంది. ఈడ పొగ వస్తూ ఉందా? ఇది తెర దగ్గర ఉంటుంది. ఇక్కడ ఈ మొత్తం ఇట్లా గోల్డ్తో తయారై ఉంటాయి. ఇవి కూడా కేరుబులు, చుట్టూ కేరుబులే ఉంటాయి. ఎందుకంటే దేవుని పరిశుద్ధతను కాపాడడానికి. ఎవరైనా పిచ్చి చేస్తే లోపలనే చచ్చిపోతారు. ఇవన్నీ దీపస్తంభంలు. అలాగే ఇవన్నీ ఇట్లా బయట నుంచి వెలుగు కూడా వస్తూ ఉంటుంది, కొంచెం ఓపెన్ వెంటిలేటర్స్లా ఉంటాయి. ఇవి సన్నిధి బల్ల రొట్టెలు. ఇదంతా లోపల ఉంటుంది, పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది అంటే మందసము అనేది ఒకటి ఉంటుందంట. ఇగో మందసం ఇది చూసిరా, ఇదొక్కటి మాత్రము ఈ తెర అవతలు ఉంటుందంట. ఈరోజు కొంచెం మంచి జ్ఞానంతో కూడిన వాక్యం ఇది. హల్లెలూయా. ఇది ఎప్పుడు మనం వినకపోవచ్చు ఇట్లాంటి, ఎందుకంటే ఇంత డీప్గా వెళ్ళాం. కానీ ఇందులో ఒక మర్మం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ బంగారంతో చేసినది ఇగో ఇక్కడ కూడా ఎవరు ఉన్నారు? కేరుబులే ఉన్నారు. అక్కడ ఏదోను తోట దగ్గర ఉన్న కేరుబులు ఇక్కడ కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా పాపంతో ఉన్నోళ్ళు అక్కడికి వచ్చిర్రంటే మళ్ళీ బయటికి వాళ్ళు ప్రాణంతో వెళ్ళరు. పాపంతో వచ్చినట్టే వాడు ప్రాణంతో బయటికి పోడు. ఇక్కడ ఈ తెర అవతలకు ఎవరన్నా వచ్చి ఇట్లా వెళ్ళిరనుకో, ఈ తెర అవతలకు వెళ్ళిరనుకో, వాడి లోపల పాపం ఉందనుకో, వాడు బయటికి రాడిగా లోపలనే చచ్చిపోతాడు.
అందుకోసమే అందరూ ఏంటంటే ఈ తెర దగ్గరికి రావడానికి, ఈ తెర లోపలికి వెళ్ళడానికి భయపడతా ఉంటారు. ఎందుకంటే ఈ తెర లోపలికి వెళ్ళిరనుకో ఎవరున్నారు ఇక్కడ? కేరూబులు. ఇదేంటంటే కరుణాపీఠం. దీన్ని ఏమంటారు అంటే కరుణాపీఠం అంటారు. ఇది కరుణ అంటే ఏంది? గ్రేస్, కృప. ఈ కృప దగ్గరికి మనుషులు రావాలంటే వాళ్ళ లోపల పాపం ఉండొద్దు. ఈడి వరకు వచ్చి అన్ని పనులు చేసుకునేది యాజకులు, కానీ ఈ కరుణ దగ్గరికి రావాలంటే ఏమయ్యేదంటే వాళ్ళ లోపల పాపం అనేది ఉండొద్దు. కానీ మనుషుల కృప కావాలి, మనుషుల కృప కావాలి. ఈ కరుణ అందరికీ రావాలి. ఈ కరుణ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది తెలుసా? హల్లెలూయా. ఈ కరుణ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే ఈ కరుణాపీఠం మీద ఎప్పుడైతే రక్తము చిందింపబడుతుందో, ఈ కరుణాపీఠం మీద ఎప్పుడైతే రక్తం చిందింపబడుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఆ కరుణ యాక్టివేట్ అవుతుంది. ఆ కృప అనేది యాక్టివేట్ అవుతుందంట. మాది అంటే ఇంకా అర్థమయ్యేట చెప్తాను. ఒకసారి చింటూ లేరు. ఈ కరుణ రావాలి మనకి, మనుషులందరూ కృప రావాలి. కృప లేకపోతే మనుషులు బ్రతకలేరు. కృప లేకపోతే పాపం వల్ల మనుషులు చనిపోతూ ఉంటారు. కాబట్టి రక్తం అనేది ఎప్పుడైతే ఈ కరుణాపీఠం మీద ప్రోక్షింపబడుతుందో అప్పుడు ఏమవుతుందంటే కృప అనేది యాక్టివేట్ అవుతుందంట. హల్లెలూయా. ఇప్పుడు మనము కొందరిని మనం చూస్తే ఆ మంటల మీద అంటే కోల్స్ మీద, ఆ బొగ్గుల మీద ఎప్పుడైతే ఒక టైప్ ఆఫ్ సువాసన దాని మీద వేయగానే పొగ అంతా మొత్తం ఎట్లొస్తుంది? సువాసన వస్తుంది. కొన్ని మెటీరియల్స్ వేస్తారు, మనకు తెలుసు. కొందరు వచ్చి ఇట్లా సాంబ్రాన్ని వేసి ఇట్లా అనగానే మొత్తం వాసన వస్తుంది కదా. అట్లనే ఎప్పుడైతే ఈ కరుణాపీఠం మీద రక్తం ఎప్పుడైతే ప్రోక్షింపబడుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ కరుణ అనేది యాక్టివేట్ అవుతుంది, అందరికీ కృప అనేది వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అట్లయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే సంవత్సరానికి ఒకటేసారి ఈడికి మాత్రము, పరిశుద్ధ స్థలంకి మాత్రము రోజు వస్తారు. కానీ ఇక్కడికి వెళ్ళాలంటే సంవత్సరానికి ఒకటేసారి వెళ్ళాలి ప్రధాన యాజకుడు. ఎప్పుడు వెళ్ళాలి? సంవత్సరానికి ఒకటేసారి. ఆయన ఏం చేయాలంటే ఈయన మన ప్రధాన యాజకుడు అనుకుందాం. అట్లయితే ఈ కృప ఇజ్రాయెల్కి రావాలి. ఈ కరుణ పీఠం అంటారు దీన్ని. అట్లయితే ఈ కరుణ ఇజ్రాయెల్కి రావాలంటే దీని మీద రక్తం ప్రోక్షింపబడాలి. అలాగే రక్తం ప్రోక్షింపబడాలి కాబట్టి ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తారంటే ఒక గొర్రెని తీసుకుంటాడు. ఏం చేస్తారంటే ఇగో ఈయన ఒక ఆయనే ఎద్దులను కూడా తీసుకుంటారు, బుల్స్ అని అంటారు. హల్లెలూయా. ఆవు బుల్ అని ఉంటుంది కిందకి. అలాగే ఈ ప్రధాన యాజకుడు ఏం చేసిందంటే ఇజ్రాయెల్ అంతా పాపం చేస్తారు కదా. సంవత్సరానికి ఒక రోజు డే ఆఫ్ అటోన్మెంట్ అని ఒక పండుగ ఉంటుంది, ప్రాయశ్చిత్త దినమని ఒక పండుగ ఉంటుంది. ఆ పండుగ రోజు ఏం చేస్తారంటే ప్రధాన యాజకుడు ఈ తెర లోపలికి వెళ్ళే రోజు అది. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ప్రతిరోజు యాజకులు ఇక్కడనే తిరుగుతారు పరిశుద్ధ స్థలంలో. సంవత్సరానికి ఒకరోజు మాత్రం ఈ తెర లోపలికి వెళ్ళే ఛాన్స్ వస్తుంది. బల్లు లేవు కదా. ఓకే. హల్లెలూయా. బల్లులు ఉంటాయి, పెద్ద పెద్ద బల్లులు ఉంటుంది. మళ్ళీ నా మీద బలితో తిరిగి వస్తాను నేను. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ఈ గొర్రె రక్తం తీసుకొని ఈడికెళ్ళి రక్తం చిందించాలి. చిందించినప్పుడు ఏమవుతుందంటే కృప అనేది అందరికి వస్తుంది. అంటే ఇజ్రాయెల్ దేశం అందరూ ఆ సంవత్సరం అంతా పాపములు చేసి ఉంటారు, సంవత్సరం అంతా ఎన్నో దుష్కార్యములు చేసి ఉంటారు. అందరికీ పాపం పోవాలంటే కృప రావాలి. ఈ కృప రావాలంటే ఏం చేయాలంటే ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకరోజు ఇజ్రాయెల్ అందరూ ఇట్లానే గ్యాదర్ అవుతారు. మనం గ్యాదర్ అయినట్టే గ్యాదర్ అవుతారు, బయట అంతా ఉంటారు. ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తారంటే ఒక గొర్రెని తీసుకుంటాడు. గొర్రెని తీసుకొని ఈ గొర్రె ఏమైంది? ఈ గొర్రె రక్తం ఏమైంది? అండ్ల పడ్డదా లేదా? చూసిరా మీరందరూ? అట్లయితే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ మనుషులందరూ దేనికోసం వెయిట్ చేస్తుర్రు? చెప్పండి, దేనికోసం వెయిట్ చేస్తారు? ఎప్పుడు వాక్యం అయిపోతే ఎప్పుడు వెళ్ళాలని వెయిట్ చేస్తారా? కృప కోసం వెయిట్ చేస్తారు వీళ్ళందరూ, బయట ఉన్న వాళ్ళందరూ. హల్లెలూయా. అలాగే వీళ్ళందరూ వెయిట్ చేస్తారు కాబట్టి ఎప్పుడైతే ఈ ఎద్దుని వధించినాక ఈ రక్తం వస్తుందా, ఎద్దు అడిగెళ్ళిపోయాను, అయిపోయింది కదా దీని పని. ఈయన ఏం చేస్తారు అంటే ఈయనకి స్టార్ట్ అయింది ఇప్పుడు భయం. ఎవరికి స్టార్ట్ అయింది? దేని దగ్గరికి వెళ్తుండు? మందసం దగ్గర ఎవరున్నారు? ఈయన ఒకవేళ సరిగా ఎద్దుని బలి ఇవ్వకపోయినా కానీ, ఈయన సరిగా రెడీ కాకపోయినా కానీ, అంటే కరెక్ట్ మంచిగా రెడీ కావాలి, ఏమైనా తప్పు ఈయన చేసినా కానీ, ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కానీ ఏమవుతాడు తెలుసా? లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళరు, అట్లా అని లోపలికి వెళ్ళిపో. ఈ ప్రధాన యాజకుడు ఏం చేసిందంటే ఆ రక్తం తీసుకొని సంవత్సరానికి ఒకసారంట ఆ కృప కోసం ఏం చేసిందంటే లోపలికి వెళ్ళిపోయినట్ట. అట్లయితే ఇప్పుడు బయట ఎవరున్నాం? మనం అందరము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎందుకు వెయిట్ చేస్తున్నాం అంటే ఒకవేళ నిజంగా రక్తం ఇక్కడ చిందింపబడితే, ఆ రక్తంకి ఒకవేళ పవర్ ఉంటే, నిజంగానే ఆ రక్తం ఒకవేళ మంచిదై ఉంటే, యథార్థంగానే అర్పిస్తే అప్పుడు ఏమవుతుందంటే కృప యాక్టివేట్ అవుతుంది, వాడు బయటికి వస్తాడు. ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగిందనుకో, రక్తం మంచిది కాదనుకో, ఈ కృప యాక్టివేట్ కాదు, ఈ కేరూబులు యాక్టివేట్ అవుతాయి, వాడు చచ్చిపోతాడు లోపలనే. నిజంగానే ప్రధాన యాజకుడు చనిపోతాడు. అట్లయితే ఇప్పుడు బయట ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే వెయిట్ చేస్తూ ఉంటారు.
ఎప్పుడు వస్తాడు జస్టిన్? ఇంకెప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నారు కృప కోసం. ఈ కృప వచ్చిందంటే మా పాపాలన్నీ కడగబడ్డాయి. వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎన్నో పాపాలు చేసి ఇక్కడికి వచ్చిర్రు. హల్లెలూయా. మనకు తెలిసి ఏంటంటే మనం అందరం పాపులమనే. హల్లెలూయా. ఎన్నో పాపాలు చేసి అందరు వచ్చిర్రు. కృప వచ్చిందంటే వాళ్ళ పాపాలన్నీ వేయినట్టే అని చెప్పి ధైర్యంగా ఉంటారు. వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రధాన యాజకుడు వెళ్ళిపోయిండు, ఎప్పుడు వస్తాడు వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ప్రధాన యాజకుడు రాలేదనుకో, బయట నుంచి పిలుస్తారు, జస్టిన్ ఉన్నవా, చెప్పురా, ఉన్నవా లేదా? అరే మాట్లాడరా ఏదో ఒకటి, లేడా? యాక్చువల్లీ లోపల ఉన్న వాళ్ళు సౌండ్ చేస్తారు, ఉన్నా అంటారు, వీడు అరస్తలేడు. అరే ఏమైందిరా నీకు, మంచి బలి ఇయ్యలేదారా నువ్వు? అలాగే ఒకవేళ నిజంగానే ఈ బలి మంచిది కాదనుకో, బలి అర్పించింది మంచిగా అర్పించలేదనుకో, ఆ రక్తంకి పవర్ లేదనుకో, ఆ రక్తం చల్లంగానే ఈ కేరూబులు వాడిని చంపంగానే ఇట్లనే సౌండ్ వస్తూ ఉంటుందిగా. అప్పుడు నేను అది పిలుస్తూ ఉంటా, ఏ జస్టిన్ రారా, నాకు భయం అవుతుందిరా. ఎందుకంటే నా పాపాలు క్షమింపబడ్డాయి. వాడు రాకపోతే, వాడు వస్తేనే నా పాపాలు క్షమింపబడ్డట్టు, అందరి పాపాలు క్షమింపబడ్డట్టు. వాడు బయటికి రాకపోతే ఏం చేయాలంటే, వాడు ఒక తాడు కట్టుకొని వెళ్తాడు. ప్రధాన యాజకుడు ఒక తాడు కట్టుకొని వెళ్తాడు. నేను వెళ్ళొద్దు, మళ్ళీ తెర తీసుకొని నేను లోపలికి వెళ్ళొద్దు. వాడు చచ్చిపోయింది, వాడు వస్తలేడు అంటే ఏం చేయాలంటే ఆ తాడు పట్టుకోవాలి. నేను లోపలికి కూడా వెళ్ళొద్దు మళ్ళీ, ఎందుకంటే నేను లోపలికి వెళ్తే నేను కూడా వస్తాను. ఈ కేరూబులు అంత పవర్ఫుల్. పాపం ఉన్నోళ్ళు కృప దగ్గరకు రాలేరు. అట్లయితే ఈ తాడు పట్టుకొని బయటికి గుంజుతూ ఉంటా. అప్పుడు వాని శివం బయటకు వస్తుంది. తీసుకొని అందరూ ఏడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి పాపక్షమాపణ ఆ సంవత్సరము రాలేదు. కాబట్టి వాళ్ళకి యుద్ధాలు రావచ్చు, ఏమైనా రావచ్చు, ఏదైనా చెడు జరగవచ్చు, ఎందుకంటే పాపక్షమాపణ జరగలేదు. అదే ఒకవేళ ఆ అర్పించిన రక్తం యథార్థమైనది అయితే వాడు బయటకు వస్తారు. అరే బయటికి రారా చింటూ, హల్లెలూయా. ఇక అందరూ సంతోషపడారు, హల్లెలూయా. ఎందుకు వచ్చిండు? ఎవరు వచ్చిండు? ప్రధాన యాజకుడు. నా కృప వచ్చింది ఇప్పుడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీ అందరికీ? అది ఇజ్రాయెల్ అందరూ ఎంత సంతోషంగా కూడా, అబ్బా వచ్చేసిండు, హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునికి ఇచ్చెదము, హల్లెలూయా. పాటలు పాడుతూ ఉన్నారు, సంతోషంగా అరుస్తూ ఉన్నారు, గంతులు వేస్తూ ఉన్నారు, పండుగ అంతా. ఇక చికెన్ మటన్లు అన్నీ తింటూ ఉన్నారు ఇక వాళ్ళందరూ. ఇది ఎప్పుడు జరిగింది? ప్రధాన యాజకుడు బయటికి వచ్చినప్పుడే. ఏ రక్తంతో తీసుకెళ్ళిండు ఆయన? ఈ ఎద్దు రక్తము తీసుకుపోయిండు కాబట్టి, ఈ గొర్రె రక్తం, ఈ ఎద్దు రక్తం తీసుకెళ్ళిండు కాబట్టి పాపక్షమాపణ వచ్చింది. హల్లెలూయా. ఒకవేళ ఆ రక్తం మంచిది కాలేదనుకో, ఈ కృప రావాలంటే ఈ కృప తెలుసా మళ్ళీ ఒక సంవత్సరం వరకే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇదే రకం బలి అర్పియాలి, రక్తం వేయాలి, బలి అర్పియాలి, రక్తం వేయాలి. ప్రతి సంవత్సరం. మీకందరూ అప్పులు కట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, చిట్టీలు కడతారు కదా, వడ్డీలు ఆగిది అస్సలు కాదు. అర్థమవుతుందా? వడ్డీలు కడతారా అందరూ? నేను కూడా వడ్డీలు కడతారు కదా, పాపమేం కాదు వడ్డీలు కట్టడం. చెప్పండి, వడ్డీలు కడతారు కదా అందరూ. అసలు అంటే పాపం చేసాం. పాపం అనే అసలుకి ఈ సంవత్సరం ఏంటంటే వడ్డీ మాత్రమే కడుతున్నాం. అసలైన పాపం ఇంకా మన దగ్గరనే ఉంది. ఇంకా పాపం అయితే ఊతలేదు. దేవుడు కూడా వచ్చి కృప దగ్గరికి వచ్చి ఆదం దగ్గరికి ఏదైనా తోటలోకి వచ్చేట్లయితే మాట్లాడేదో, దేవుడు మాట్లాడాలంటే ఈ కరుణాపీఠం దగ్గరకే వచ్చేది, ఈ కృప దగ్గరకే వచ్చేది. ఇది చూడండి ఒకసారి గమనించండి. కృప ఎక్కడైతుందో పరిశుద్ధమైన కేరూబులు కూడా అక్కడే ఉన్నాయి. అంటే కృప ఎక్కడుందో పరిశుద్ధమైన జీవితం కూడా అక్కడనే ఉంటుంది. ఇదంతా ఒకటే టైప్ ఆఫ్ మెటీరియల్ తెలుసా? అంటే కేరూబులని ఇట్లా అటాచ్ చేయలేదంట. ఒకటే బంగారు పాత్రని, ఒకటే బంగారం తీసుకొని ఈ కృపని, ఈ కేరూబులని ఒకటే దాంతో తయారు చేసినట్ట. అదే మనకి నిర్గమాకాండంలో ఉంటుంది. ఒకసారి ఆ వచనం చూస్తే, ఈ కొనను ఒక కేరూబును, ఆ కొనను ఒక కేరూబును, 2 కొనలకు ఒక కేరూబులను చేయవలను. కరుణాపీఠంలో దాని 2 కొనల మీద కేరూబులను దానితో ఏకాండంగా చేయవలను. అంటే ఒకటేలాగా చేసినట్ట. ఒకటే మెటీరియల్ తీసుకొని ఇది అటాచ్ చేయలేదంట. కానీ ఈ కరుణాపీఠంను, ఈ కేరూబులను ఒకటే బంగారంతో చేసిరంట. అంటే ఎక్కడైతే కృప ఉంటుందో అక్కడే పరిశుద్ధమైన జీవితం ఉంటుంది. ధర్మశాస్త్రంలో ఉండదు. కృప ఎక్కడైతే ఉంటుందో అక్కడే నేను చెప్తున్నా, క్రియల వల్ల కాదు విశ్వాసం మూలం, క్రియల వల్ల కాదు విశ్వాసం మూలం అని చెప్తా ఉన్నా కదా. ఎప్పుడైతే ఈ కృప గురించి నేను చెప్తా ఉన్నానో అప్పుడే పరిశుద్ధమైన జీవితము వస్తుంది. ఎందుకంటే కృప ఉంటే పరిశుద్ధమైన జీవితం 2 ఆనుకునే ఉంటాయి. మనం నీళ్ళల్లో కాళ్ళు పెట్టినాం అనుకో, కాళ్ళు ఏమైతే పచ్చిగా అవుతాయా, ఎండి అయిపోతాయా? నీళ్ళలో కాలు పెడితే పచ్చిగా అవ్వడం ఎంత నిజమో, కృపలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండడం కూడా అంతే నిజం. అట్లయితే ఈ కరుణాపీఠం దగ్గరికి ప్రతి సంవత్సరం వచ్చేసి వడ్డీ కట్టుకుంటూ వెళ్ళిపోయేది. కానీ అసలు ఎవరు తీర్చకపోయేది. అసలు తీర్చడానికి ఏ రక్తంకి కూడా అర్హత లేదంట. కానీ ఒకసారి ఏమైందంటే, యేసు ప్రభు అని అతను వచ్చిన ఒక బలి, ఒక గొర్రెపిల్ల, ఒక దేవుని గొర్రెపిల్ల, హల్లెలూయా,
ఈ గొర్రె పిల్లలు, ఈ ఎద్దులు సంవత్సరం వరకే కృప ఇచ్చేది. ఒక తెరాడ్డం ఉండేది. నీకు దేవుని మందిసం అంటే దేవుని కృప దగ్గరికి వెళ్ళడానికి అర్హత లేదు నీకు. సంవత్సరం వరకే వడ్డీ మాత్రమే కట్టేది. అసలు అట్లనే ఉండేది. కానీ ఒక టైం వచ్చిందంట, దేవుడే యేసుక్రీస్తు ప్రభు గొర్రె పిల్లలాగా వచ్చిందంట భూమి మీదుగా. పరిశుద్ధమైన రక్తంతో వచ్చిందంట, నీతిగల రక్తంతో వచ్చిందంట. హల్లెలూయా. ఆయననే ప్రధాన యాజకుడు అయ్యి వచ్చిందంట. వచ్చి ఏం చేసిందంటే సిలువల ఆయననే బలి అయినంట. హల్లెలూయా. మన పాపంలకి, మన శాపంలకి, అన్నిటికీ ఆయననే బలి అయిపోయినంట. ఆయననే బలి అయ్యి ఏం చేసిందంటే ఆయన రక్తంని తీసుకొని, ఒకసారి రచిండు, ఆయన రక్తంని తీసుకొని, ఆయన రక్తం యేసు రక్తమే తీసుకొని ఏం చేసిందంటే, అదే మనకి హెబ్రీలకు రాసిన పత్రికలు ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి 10వ అధ్యాయంలో. సహోదరులారా, ఆయన రక్తము వలనే పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అట్లయితే లోపల కృప ఉంది. దీని అవతల మనకి ఏముందో తెలియదు కాబట్టి, ఈ అవతలకి వెళ్ళడానికి మనకు అర్హత లేదు కాబట్టి, యేసుప్రభు ఏం చేసిందంటే, అప్పుడు సంవత్సరానికి బలి అర్పించేది కాబట్టి, యేసుప్రభు ఏం చేసిందంటే ఆయన రక్తంతో, ఆయన పరిశుద్ధ రక్తంతో ఆయననే ప్రధాన యాజకుడై చనిపోయి ఏం చేసిందంటే ఆయన లోపలికి వెళ్ళిండంట. ఆ చనిపోయి ఆయన రక్తం తీసుకొని ఆ ప్రధాన యాజకుని ఫోటో చూపెట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే రక్తం తీసుకొని ఈ లోపలికి వెళ్ళి, ఇది తెర, ఈ తెర నా చెయ్యి ఎంత ఈ నుంచి ఇడి వరకు ఎంత ఉందో, ఒక జానడ్ అంటారు కదా, అంత లావుగా ఉంటుంది ఆ తెర, ఇంత ఉంటుంది మందంగా, అంత మందమైన తెర. ఈ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆ రక్తం తీసుకొని ఇక్కడ వేస్తాడు. ఆ రక్తం మంచిదైతే ఈ కృప అనేది యాక్టివేట్ అవుతుంది, కృప అనేది వస్తుంది. యేసు ప్రభు కూడా ఏం చేసిందంటే ఆయన రక్తం తీసుకొని ఆయననే వెళ్ళిండంట. వెళ్ళి ఏం చేసిందంటే ఈ ఆత్మీయంగా ఈ పరిశుద్ధమైన మనసం మీద పరలోకంలోకి వెళ్ళి ఆయన రక్తంని చల్లిండంట. హల్లెలూయా. ఆ మందసం దగ్గరికి వెళ్ళడానికే భయపడేటోళ్ళు, పాపం ఉంది కాబట్టి. ఆ కర్ణపీఠం దగ్గరికి వెళ్ళడానికే భయపడేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే యేసుప్రభు ఎప్పుడైతే చనిపోయిండో, ఆయన రక్తం చిందింపబడ్డదో, ఆ రక్తం తీసుకెళ్ళి ఎప్పుడైతే ఆ మందసం మీద పోయబడ్డదో, ఈ కృప యాక్టివేట్ అయిందంట. ఈ కృప యాక్టివేట్ అయ్యి మనకందరికీ ఇప్పుడు చూస్తున్న కృప నిరంతరం వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొర్రె రక్తము, పొట్టేళ్ళ రక్తము, ఎడ్ల రక్తము ఒక సంవత్సరం వరకే వడ్డీ తీసేది. కానీ యేసు రక్తం మాత్రము మన లోపల పాపము అనేది లేకుండా మొత్తానికి తీసేసిందంట. హల్లెలూయా. ఈ కృప అనేది నిరంతరం వచ్చిందంట మనకి. హల్లెలూయా. మనం నిత్యము నీతిమంతులమైనమంట. ఇప్పుడు క్రియల మూలంగా మనం కాలే, యేసు రక్తం ద్వారా మనమైన. మీరందరూ నీతిమంతులు ఎందుకు అయ్యారు ఇప్పుడు? రక్తం వలన, ఆ కృప వలన, లేకపోతే మీ క్రియల మూలంగానా? రక్తం ఎక్కడ ప్రోక్షింపబడ్డది? కరుణాపీఠము. కరుణ అంటే ఏంది? కృప. ఎప్పుడైతే యేసు రక్తం ప్రోక్షింపబడ్డదో కృప అనేది నిత్యంకి వచ్చేసిందంట. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నిత్యము నీతిమంతునివా, సంవత్సరం నీతిమంతునివా? నీ క్రియల మూలంగా నీవు నీతిమంతునివా, యేసు రక్తం ద్వారా నీవు నీతిమంతునివా? యేసు ప్రభు ఆయన రక్తమే తీసుకొని లోపలికి వెళ్ళిండంట. ఈ మనకు అవతల ఏముందో చూపెట్టడానికి ఇట్లా పిక్చర్ పెట్టినాను. మనకు కనపడతలేదు కదా, చింటూ వెళ్ళిండు అట్లా రక్తం పోస్తున్నట్టు. యేసు ప్రభు వెళ్ళిండు, ఆయన రక్తం ప్రోక్షించిండు. ప్రోక్షించగానే ఏమైంది తెలుసా? యేసు ప్రభు సిల్వ మీద అదే ఉంటుంది. ఏమని రాశాడు? ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, అదే నేను చెప్పడానికి ఇదంతా ఈరోజు అంతా చెప్పినాను. సిల్వ మీద ఏమైందంటే యేసు ప్రభుని మనందరి పాపాల కోసం ఆయన భరించిండు కదా. సిల్వ ఏమంటారు, మంచి నీతి కోసం ఆయన భరించిండు కదా. మన పాపం చేస్తే మన దుష్కార్యములన్నీ ఆయన తీసుకొని ఆయన సిల్వ అనుభవించిండు కదా. ఆయనను కొట్టిర్రు, ఆయన ఉమ్ము వేసిర్రు. ఆయన రక్తం చిందిస్తేనే తప్ప కృప రాదు. ఆయన రక్తం చిందింపబడాలంటే ఆయనను కొట్టాలి. ఇప్పుడు నా లోపల ఉన్న రక్తం బయటికి రావాలంటే ఏం చేయాలి? నన్ను కొట్టాలి, ఈ శరీరంని కొట్టాలి. ఎంత కొడితే అంత రక్తం బయటకు వస్తుంది. ఆయనను కొట్టిర్రంట, ఆయనను గుద్దిర్రంట. యేసు ప్రభు, ఆయన దేవుడు, ఆయన లోపల ఉన్నది పరిశుద్ధమైన రక్తము, ఆయన లోపల ఉన్నది నీతిగల రక్తము. ఈ రక్తము చిందింపబడితేనే తప్ప మనందరికీ కృప రాదు. హల్లెలూయా. ఈ రక్తం చిందింపబడితేనే తప్ప మనమందరం పరిశుద్ధులం కాము. కాబట్టి ఆయనే ఆ రక్తం వేసుకొని, ఆ కృప కలిగించి ఆ రక్తం వేసుకొని భూమి మీదకి వచ్చిండు. వచ్చి ఒక టైం వచ్చినప్పుడు ఇస్కరియోతు యూదా అప్పచెప్తాడు యేసుప్రభుని. అన్నిటికంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, అన్నిటికంటే యేసుప్రభుకి శరీరం మీద తాకిన దెబ్బలల్లో అన్నిటికంటే గొప్ప దెబ్బ ఏది తెలుసా? అన్నిటికంటే బాధాకరమైన దెబ్బ ఏది తెలుసా? ఇస్కరియోతు యూదా వచ్చి యేసుప్రభుని హగ్ చేసుకొని బోధకుడా అని చెప్పి ముద్దు పెట్టుకుంటాడు, మోసం చేస్తాడు.
అది అన్నిటికంటే బాధాకరమైన దెబ్బ దేవునికి. అట్లాంటి యేసుప్రభు ఆ బాధను అనుభవించి, ఆ శ్రమను అనుభవించి, ఆయన కొరడాలతో కొడతారు, ముక్కు మీద గుద్దుతారు, మొహం మీద గుద్దుతారు, కళ్ళ మీద గుద్దుతారు, కొడతారంట, ముళ్ళ కిరీటం పెడతారంట. ముళ్ళ కిరీటం పెట్టి, ఆ ముళ్ళ కిరీటమే బాధాకరం అంటే, ఆ ముళ్ళ కిరీటం పెట్టినాక కట్టె తీసుకొని ఆ ముళ్ళ కిరీటం మీద కొడతారంట. ఆ బాధ అంతా ఎందుకు అనుభవించిండు, ఆ శ్రమ అంతా ఎందుకు అనుభవించిండు యేసుప్రభు? ఎందుకంటే ఈ రక్తం అంతా చిందింపబడాలి. ఎందుకంటే ఆ రక్తం అంతా ఎప్పుడైతే చిందింపబడుతుందో, ఆ రక్తం చిందింపబడ్డాక మనుషులందరికీ కృప సునామీ లాగా వస్తుందంట. హల్లెలూయా. మనుషులందరూ పాపాలన్నీ కొట్టుకపోతాయంట. హల్లెలూయా. మనుషులందరూ ఆ రక్తం ద్వారా నీతిమంతులు అవుతారు. కాబట్టి ఆయన భూమి మీదకి ఆ పరిశుద్ధమైన రక్తంతో వచ్చిండు, నీతి రక్తంతో వచ్చిండు, ఆ రక్తంని చిందించిండు. ఆయన ఎంతగానో వేదన పడ్డాడు. ఆ ఎండలో ఉన్నప్పుడు ఆయన అరిచిండు. ఒక్కొక్క మాట మాట్లాడాలంటే యేసుప్రభు ఆ సిలువకి మొలలు కొడతారు కదా, ఆయన మాట మాట్లాడాలంటే ఆ మేకులు కొట్టున్న ఆ చేతులు కాళ్ళు ఇట్లా ఉంగిపోయి ఉంటాడు. కానీ ఆయన మాట మాట్లాడాలంటే పైకి లేవాలంట. పైకి లేవాలంటే ఊపిరి తీసుకోవాలి. ఆ చెయ్యిలు నొప్పిలేస్తూ ఉంటాయి, కాళ్ళు నొప్పిలేస్తూ ఉంటాయి. అయినా పైకి లేచి ఆయన ఒక్కొక్క మాట 7 మాటలు పలుకుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే మనకు చెప్పాలని ఆ మాటలన్నీ కూడా. లాస్ట్ ఆయనకు చివరి మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే, ఆయన ఆ సిల్వర్ ఆయనకు అర్థమవుతుంది, ఆయన రక్తం చిందింపబడ్డదని అర్థమవుతుంది, ఆయనకు అర్థమవుతుంది, ఆయన కృప అంత వస్తుందని అర్థమవుతుంది, మన పాపాలన్నీ పోయినాయని ఆయనకు అర్థమవుతుంది. అందుకోసమే యేసుప్రభు అంటాడు సిల్వల, ఇక సమాప్తము ఆయను అని. హల్లెలూయా, హల్లెలూయా. అదే మార్కు సువార్తలు ఉంది. ఏమని రాసిండ్రు? అంతటా యేసు గొప్ప కేక వేసి, హల్లెలూయా. ఆయనకు అర్థమైంది. ఇప్పుడు ఏమర్థమైందంటే, ఆయన రక్తం చిందింపబడ్డది, మనుషులందరికీ కృప వస్తుంది కాబట్టి ఆయనకు అర్థమయ్యి ఆయన గొప్ప కేక వేసిందంట. హల్లెలూయా. ఆ కేక నేను ఈ మైక్ తీసేసేస్తాను. హల్లెలూయా. ఆయన గొప్ప కేక వేసినట్టే ఏమనంటే, ఇక సమాప్తము ఆయనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గట్టిగా అరిచిండంట. ఎందుకంటే అందరికీ తెలియాలి ఏంటంటే, మీ పాపములు అన్ని సమాప్తము అయినాయి అని. హల్లెలూయా. ఈ రోజు నుంచి కృప వస్తుందని. హల్లెలూయా. ఇక సమాప్తము అయినది గట్టిగా అరిచిండంట. అరవంగానే ఏమైందంటే, అప్పుడు దేవాలయపు తెర, ఈ తెర ఏదైతే ఉందో మనకి ఇప్పుడు చింటూ కనపడుతుందా? ఎందుకు అడ్డం ఉంది? ఇది మనం పాపం చేసినాం కాబట్టి ఈ తెర మీద కేరూబులు ఉంటాయి, భయపట్టిస్తూ ఉంటుంది. మనుషులు వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు ఆ కృప దగ్గరికి. ఇప్పుడు ఏమైందంటే, ఈ తెర అనేది చినిగిపోయిందంట. హల్లెలూయా. చూడండి ఇక మన చింటుని. ఇప్పుడు వరకు కనపడ్డదా? యేసుప్రభు ఎప్పుడైతే సిల్వల కల్వరి పర్వతం మీద ఎప్పుడైతే ఆయన సిల్వల గట్టిగా ఇక సమాప్తం ఆయను అని అన్నాడో, దానికి రుజువుగా ఏమైందంటే, ఈ తెర పైనుంచి చూడండి ఎక్కడి నుంచి చినిగిపోయిందంటే, ఇది పైన ఎవరో చింపినట్టే. ఎవరు చింపిరు? దేవుడు చింపేసిండు. ఇన్ని రోజులు నువ్వు పాపం ఉంది కదా, ఏదైనా తోటల నుంచి ఆదంను బయటికి వెళ్ళగొట్టి కేరుబులను పెట్టిండు, దూరం చేసిండు. కానీ యేసుప్రభు మరణం ద్వారా ఈ గుడ్ ఫ్రైడే రోజు ఏమైందంటే, ఆ కేరుబులు ఏవైతే కేరుబులు మనల్ని దూరం చేస్తున్నాయో ఆ తెరని ఏం చేసిందంటే దేవుడు చింపేసిండంట. హల్లెలూయా. యేసుప్రభు సిల్వలో ఏం చేసిండంటే చింపేసిండు. ఏం చేసిండు యేసుప్రభు? చింపేసిండు. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళే అర్హత ఉంది? లోపలికి. ఇప్పుడు నీకు కనపడుతుంది, నువ్వు ఆ కరుణాపీఠం దగ్గరికి, నువ్వు డైరెక్ట్ ఆ కృప దగ్గరికి నువ్వు డైరెక్ట్ వెళ్ళొచ్చు. నా టైం కూడా అయిపోయింది, ఇక సమాప్తమాయను. హల్లెలూయా. సంతోషమా కాదా? ఇజ్రాయెల్ ప్రజలు ఆ సంవత్సరంకి ఒకసారి బయటకు వస్తేనే హల్లెలూయా, 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 నా కృప వచ్చింది, నా కృప వచ్చింది అన్నట్టు వెళ్తుండే. మనకి సంవత్సరం కాదు, నిరంతరం కృప వచ్చింది ఇప్పుడు మనకి. హల్లెలూయా. మీరెట్లా వెళ్తారు బయటికి ఇప్పుడు? వాక్యం అయిపోయింది, వాక్యం అయిపోయింది. హల్లెలూయా. కృప వచ్చింది కాబట్టి మనం బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. వీడు కనపడుతుంది మనకి. పైనుండి తెర చినిగిపోయిందట, రెండుగా చింపేసినట్టు దేవుడు. సిలువలో యేసుప్రభు ఇట్లా చెయ్యేందుకు దాపిండి తెలుసా? ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, రండి హత్తుకోండి నన్ను వచ్చి అని చెప్పి. హల్లెలూయా. ఇన్ని రోజులు దూరం ఉండు దేవుడు, మనుషులకు పాపం ఉంది కాబట్టి దూరం ఉండు. ఇక సమాప్తమైన గట్టిగా అరిచి చెప్పి అందరికి వినపడేటట్టు. హల్లెలూయా. ఇప్పుడు దాకా అందరికి వినపడదా నేను అరిచినప్పుడు? మళ్ళా వాళ్ళ యేసుప్రభు ఏం అరిచిండు? ఇక సమాప్తమాయను అని గట్టిగా ఎందుకు అరిచిండంటే, అందరికీ తెలియాలి, రండి ఇప్పుడు కృప దగ్గరికి రండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరి ద్వారా వెళ్ళామంటే, ఈడేమని రాసిందంటే, సహోదరులారా ఆయన రక్తం వలన మనకి యేసు రక్తంతో మనం లోపలికి వెళ్ళాం, పరిశుద్ధ స్థలమునందు ఆ లోపలికి ప్రవేశించటకు మనకి ఇప్పుడు ధైర్యం ఉందంట. హల్లెలూయా. ప్రధాన యాజకుడు భయపడుకుంటూ వెళ్ళేది, లోపలికి వెళ్తే బయటికి వస్తాడో రాడో తెలియదు. కానీ ఇప్పుడు మనకు అట్లాంటి భయం లేదు.
ఈ తెరనే చినిగిపోయింది, మనం ధైర్యంగా వెళ్ళొచ్చంట. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును, అనగా ఈ కొత్త మార్గము, ఈ తెరలేని మార్గము, నూతనమైనదియు జీవము గలదియు. వాళ్ళు భయంతో, మరణం అనే భయంతో వెళ్తున్నారు. ఇప్పుడు మనం జీవం కోసం వెళ్తున్నాం. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదై ఉన్న మార్గమును. ఇప్పుడు మనకి శరీరం, యేసుప్రభు శరీరం అక్కడ నలగొట్టబడ్డది కాబట్టి, ఈ తెర చినిగిపోయింది కాబట్టి మనం అందరి నుంచి వెళ్తున్నామంట. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడై గనుకను. యేసుప్రభు మనకు ప్రధాన యాజకుడు ముందుకెళ్ళింది కాబట్టి మనం వెళ్ళండి. మనస్సాక్షి కల్మషం తోచకుండా ప్రోక్షింపబడిన హృదయం గల వారును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరం గల వారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత. ఇప్పుడు నీకు యేసుప్రభు ఇదంతా ఎందుకు చేసినంటే నీకు సంపూర్ణ నిశ్చయత అంటే నీకు ఖచ్చితంగా తెలవాలి నువ్వు పరలోకంకి వెళ్తావని, ఖచ్చితంగా తెలవాలి నీ పాపములు పోతాయని. అందుకోసం యేసుప్రభు తెర జింపేసిండు. ఆ లోపలికి వెళ్తే తెర లోపల ఉంటే మీకు ఇప్పుడు అర్థమవుతుందా నేను ఏం చేస్తున్నావు? చూస్తున్నా ఎవరన్నా నిద్రపోతురా? ఇప్పుడు నేను ఏం చేసిన చెప్పండి? ఏం తెలియదు, నేనేం చేయలేదు. మీకు ఒక నిశ్చయత అంటే ధైర్యం కావాలి, లోపల కృప వచ్చిందా లేదా అని. ఈ తెర చినిగిపోయింది, ఇప్పుడు మీకు అర్థమవుతుంది నిజంగా నీ కృప ఉందని. హల్లెలూయా. ఇప్పుడు మనందరికి కృప వచ్చిందంట. సంపూర్ణ నిశ్చయత, ఖచ్చితంగా ఏ రాత్రి వచ్చినా కానీ, ఏ పగలు వచ్చినా కానీ, ఏ సమయం వచ్చినా కానీ నువ్వు రాకడలో ఎత్తబడతావని నీకు సంపూర్ణ నిశ్చయత కలిగిందంట. ఇప్పుడు మనము దేవుని సన్నిధానంలోకి చేరుదుము. ఎందుకంటే మన క్రియల వల్ల ఇది రాలేదు, యేసు రక్తం ద్వారా వచ్చింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ముప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుందాము. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసి మనం పరలోకానికి తీసుకెళ్తా అని. కాబట్టి క్రియలు పట్టించుకోకండి. క్రియలు, నువ్వు కృపలు ఉన్నావా, పరిశుద్ధత అంటే దానంతలు అదే వచ్చేస్తుంది. ఎందుకంటే కృప ఉన్న దగ్గరనే కేరుబులు ఉన్నాయి. కృప ఉంటే పాపం చేస్తామని కాదు, కృపం ఆనుకొని కేరుబులు ఉన్నాయి, పరిశుద్ధత ఉంది. హల్లెలూయా. కృపలో ఉన్న వాళ్ళే పరిశుద్ధంగా జీవిస్తారు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఏ మూమెంట్లోనైనా వచ్చినా కానీ ఆయన పరలోకానికి తీసుకెళ్తాడు. కాబట్టి నమ్మకంతో ఉండండి, నిరీక్షణతో ఉండండి. హల్లెలూయా. మరియు ఆయన ద్వారా మనకు విశ్వాసం మూలంగా ఈ కృప ఎట్లా వచ్చిందంట తెలుసా? ఆయన ద్వారా వచ్చిందంట. ఇంగ్లీష్లో ఉంది, త్రూ హిమ్ వీ హ్యావ్ అబ్టైన్డ్ యాక్సెస్ టు దిస్ గ్రేస్. హల్లెలూయా. ఈ కృపకి మనకి దారి ఎట్లా వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది చెప్పండి? ఇప్పుడు ఈ కృప మనం అనుభవిస్తున్నామంటే ఎవరి వల్ల? హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా అరవండి. యేసుప్రభు ఇక సమాప్తమైన దర్శన లేదా? మళ్ళీ యేసుప్రభు కోసం ఒకసారి ఆయన పేరు అరుద్దామా? ఎవరి వల్ల వచ్చింది ఈ కృప మనకి? నేను ఇంకా గట్టిగా అరిచిన అనుకుంటా మీకు. ఈ కృప దేని వల్ల వచ్చింది మీకు? ఏ రక్తం ద్వారా వచ్చింది మీకు? హల్లెలూయా. అదే రాసి ఉంది, మరియు ఆయన ద్వారా మనకు విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై. హల్లెలూయా. ఇప్పుడు మనమందరం కూడా ఈ లోపలికి వెళ్ళిపోవచ్చు అంట. ఎందుకంటే తెర లేదు మనకి, పాపం లేదు మనకి. ఇప్పుడు ఎంత కృప అంటే అంత కృప ఉందంట. ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లయితే సంతోషంతో ఆ రోజు ఆ పండుగ అయిపోయినాక ఇంటికి వెళ్ళేదో, మనమందరం కూడా ఈరోజు మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు అంటే, గుడ్ ఫ్రైడే అంటే ఎందుకురా ఏడవాలే కదరా, యేసుప్రభు మీకోసం చచ్చిపోతే ఏడవాలే కదరా, మీరు ఫాస్టింగ్ ఉండాలి కదరా. కాదు, సంతోషం ఉంది మాకు. హల్లెలూయా. ఏముంది? ఎందుకు సంతోషం ఉంది? ఏమొచ్చింది మీకు? కృప వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. కృప ఎట్లాంటిదంటే ఏదైనా తోట లాంటిది. ఏదైనా తోటలో ఏమైనా శ్రమలు ఉండే వాళ్ళకి, ఏదైనా తోటలో అక్కర ఉన్న వాళ్ళకి కృప ఉంటే అన్నీ సమకూర్చబడుతూ ఉంటాయి. కాబట్టి యేసు రక్తంలో నీకు సమస్తం సమకూర్చబడును గాక. మీ అప్పులన్నీ పోవును గాక, మీ అనారోగ్యం పోవును గాక, మీ బాధ, మీ చింత పోవును గాక. మీరు ఏదైతే ఆలోచిస్తారో, ఏ తలంపుతోనైతే మీరు ఇక్కడికి వచ్చిర్రో, ఏదైతే జరగాలనుకుంటారో అది యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆయన కృపలో అత్యధికంగా జరుగును గాక. మీకు మంచి రోజులు ఇంకా ఉన్నాయి. హల్లెలూయా. ఇంకా అనేకమైన కృప రోజులు మనకు ఉన్నాయి. కాబట్టి అనేకమైన గొప్ప, మంచి, సంతోషకరమైన రోజులు మీరు చూసును గాక. హల్లెలూయా. మీ కన్నీరును యేసుప్రభు తీసివేయను గాక. ఆయనే మీ కన్నీరు తూర్చడానికి ఆయన తన రక్తం చిందించాడు. సంతోషమా కాదా? ఇది గుడ్ ఫ్రైడేనా కాదా? సాడ్ ఫ్రైడేనా, గుడ్ ఫ్రైడేనా? గుడ్ ఫ్రైడే రోజు మనకి ఏమొచ్చింది? కృప, సంతోషం వచ్చింది. హల్లెలూయా. మనమందరం సంతోషంగా ఉన్నాం. ఆయన కృప మనకు వచ్చింది. కాబట్టి ఈ కృపను మనం మర్చిపోద్దు. మన క్రియల వల్ల మనకు నీతిమంతులం కాలేదు. మనము విశ్వాసం వల్ల నీతి మనకు వచ్చింది. కాబట్టి క్రియలు మనం ఎప్పుడూ ఆధారం చేసుకోవద్దు. అందుకోసం నేను ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి కూడా క్రియలు కాదు విశ్వాసం. లాస్ట్ వీక్ కూడా మన చర్చిలో చెప్పిన, మనసు ఎట్టుండాలి? క్రియల మూలంగా మీద ఉండదు,
ఆత్మానుసారంగా ఉండాలని. శరీరానుసారంగా ఉండొద్దు, ఆత్మానుసారంగా ఉండాలి. లాస్ట్ వీక్ కూడా వాక్యం చెప్పిన. ఎందుకంటే ఈ కృప ఉంది కాబట్టి ఇప్పుడు మనకి పాప క్షమాపణ వచ్చింది కాబట్టి మనకి. అందుకోసం ఒక పాట కూడా ఉంటుంది, శరణు యేసు శరణు శరణు అని చెప్పి. మనం లోపలికి వచ్చేటప్పుడు దేవుని దగ్గరికి ఏమంటున్నామంటే మన క్రియల్ని చూడమని అంటలేం, దేవా నీ కృప కావాలి దేవా అని. ఆ పాట అదే ఉంటుంది. అందరం కలిసి ఈ పాటతో నేను చేస్తాను, నేను ఒకటే చిన్నాము, అందరం పాడదాం ఈ పాట. దేవునికి యేసుప్రభు నీ కోసం ఎన్నో శ్రమలు అనుభవించిండు, ఆయన రక్తం కాచిండు, ఈ కృపనిచ్చిండు. కాబట్టి మీ నోటితోని యేసుప్రభుని పెదాలతోని ఆయన ముద్దు పెట్టి బాధపరిచిండు ఇస్కరేతు యూదా. మీ పెదాలతోని పాట పాడి ఆయన సంతోషపరచండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ చరణం ఆ చరణం శరణు అంటే కృపనే. దేవా నీ శరణు కోసం వస్తున్న దేవా, దురిత దూరుడని అంటే నేను పాపిని కానీ నీ కృప ఉంది అని చెప్పడానికి. హల్లెలూయా. శరణు యేసు శరణు 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 నా ప్రభు. అందరం పాడదామా, చిత్తమా? శరణు ఈ కృపలో పొందుకున్న మనమందరం చిత్తం. శరణు 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 నా ప్రభువా, శరణు యేసు చిత్తం. నీ దేవునికి శరణు 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 నా యేసు, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడని దరి చేరితిరా, దురిత దూరుడని దరి చేరితిరా, సిలువే నా శరణాయనురా, సిలువే నా శరణాయనురా, సిలువయందే ముక్తి బలమును చూచితిరా. మనకి కృప వచ్చింది, ఆయన నీతి వచ్చింది మనకి సిలువ వలన. ఈ గుడ్ ఫ్రైడే వల్లనే చెప్పండి, ఆయన చెప్పండి. చూచితిరా సిలువే నా శరణాయనురా, సిలువే నా శరణాయనురా. హల్లెలూయా. మీరందరూ ఆయన శరణు కోసం వచ్చిండు కాబట్టి ఆయన శరణించిండు, ఆయన కృప చూపెట్టిండు. హల్లెలూయా. మీ భక్తిని ఆయన దీవించిండు. బలమైన ఆశీర్వాదాలు ఈ రోజు నుంచి మీరు చూచును గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.